కీర్తనల గ్రంథాన్ని అనేక మంది వ్రాశారు. కానీ ఇంపార్టెంట్ పర్సన్ దావీదు కీర్తనల గ్రంథము. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా చదివే పుస్తకము కీర్తనల గ్రంథము. ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వినండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నిలువక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి. వినుట వలన విశ్వాసం పెరుగును. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను ఆయన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తుని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని గంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టునట్టుగా వారిని ముక్కలు చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండిరి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు గలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి విందాము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలనే అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పుకొనువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయ స్పందనగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా, నీవే నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి.
మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగాను నివసింపజేస్తువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి. యెహోవా, నా మాట చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయకాలమున నా కంఠస్వరమును నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందువు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధములాడు వారిని నీవు నశింపజేతువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వాటిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడుపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఈచికములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడియున్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పునట్లుగా నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. ఇప్పటి వరకు మీరందరూ దేవుని మాటలు విన్నందుకు మీ అందరికీ నా వందనాలు. నెక్స్ట్ వీడియోలో కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం నుండి మరికొన్ని విషయాలను తెలుసుకుందాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. సీ యూ సూన్.